మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇక దైవ కార్యక్రమాల్లో దీని పెత్తనం చూడటం నా వల్ల కాదు. నా రాధ చేయాల్సిన పనులు పూజలు ఈ దరిద్రపతి చేస్తుంది. ఈ మోసగత్తె వంచిస్తుంది. నేను భరించలేకపోతున్నాను. సరే, అందరం గుడికెళ్ళొద్దాం పదండి. ఈరోజు అత్తయ్యగారు కూడా మనతో పాటు గుడికొస్తారు. ఎన్ని రోజులు 4 గోడల మధ్య ఉండి ఎంతో ఇబ్బంది పడ్డారు. రోషన్ బయటికి తీసుకెళ్లే వరకు మనకెవరికీ వీల్చైర్ ఆలోచన రాలేదు. ఈరోజు అత్తయ్యగారు మనతో పాటు గుడికొచ్చి సరదాగా గడుపుతారు. మన గాయత్రి లేని చోటు నాకు 4 గోడలైనా గుడి ప్రాంగణమైనా పెద్ద తేడా ఉండదు. తనే నా పక్కనుంటే 4 గోడల మధ్య ఉన్న స్వర్గంలా అనిపిస్తుంది. అయినా ఎవరితో దాంతో పూజ జరిపిస్తుంటే నేను తట్టుకోలేను. నానమ్మ, నువ్వు రాధక్క గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు మాతో పాటు గుడికొస్తే అక్కడికి రాధక్క వచ్చేలా నేను చేస్తాను. అక్కకి ఫోన్ చేసి రమ్మంటాను. ఏంటమ్మా, మనవడేదో చెవిలో చెప్పగానే మొహంలో వెలుగొచ్చింది? ఏం లేదు పెద్దనాన్న, గుళ్ళో నేను చూసుకుంటానులే నానమ్మా అని చెప్తున్నానంతే. అరే రోషన్, నువ్వీ ముసల్దాని చెవులు కొరకడం, ఆవిడ కళ్ళల్లో మెరుపులు వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా రాధ గురించి అయ్యుంటుంది. ఒకవేళ మీరు నేను అనుకున్నట్టు రాధని పిలిపిస్తే అందరి ముందు దాన్ని ఎలాగైనా అవమానించి అక్కడి నుంచి అమ్మ ద్వారానే గెంటించేస్తాను. పదండి. పాపం మనోహర్ పండగ పూట స్నానం కూడా చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు. నా కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. ఎక్కడున్నాడో ఏంటో. రాధా, పాపం అబ్బాయి మనోహర్ ఎక్కడున్నాడో ఏంటో. పండగ పూట అతన్ని ఇబ్బంది పెడుతున్నావు. మేము రాకుండా ఉండుంటే పాపం తన ఇంట్లోనే ఉండేవాడు. నేను అది ఆలోచిస్తున్నానమ్మా. అమ్మా, మనం నాన్నని తీసుకుని గుడికి వెళ్దాం. నేను మనోహర్కి కాల్ చేస్తాను. మనం గుడి నుండి వచ్చేలోపు అతను కాస్త ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవుతాడు. అవునే, అలాగే చేద్దాం. పద, మీ నాన్నతో మాట్లాడదాం. అలాగే. సరే, ఉంటాను. నాన్న, మనం ఊర్లో ఉంటే గుడికి వెళ్ళేవాళ్ళం కదా. అవునమ్మా. మనం ఇక్కడ కూడా గుడికి వెళ్దాం నాన్న. ఇప్పుడెందుకమ్మా? ప్లీజ్ నాన్న. దీనికి ప్లీజ్ ఎందుకమ్మా? గుడికే కదా, పద వెళదాం. పదండి. ఏ టైంలో ఎవరు వచ్చుంటారో. సరే సరే, మీరు రెడీ అవ్వండి, నేను వెళ్ళి చూస్తాను. నేను వెళ్ళి చూస్తాను నాన్న. నువ్వెందుకమ్మా, నేను ఉన్నానుగా. నాన్న, ఎవరండి మీరు? సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు. ఈ టైంలో ఏం వచ్చారేంటి? నా ఇంటికి రావడానికి నాకు పర్మిషన్ ఎందుకు? అయ్యో, నాన్న నాన్న నాన్న, మన ఇంటి ఓనర్ గారు ఈయన. ఓ అంకుల్, మా అమ్మగారు మా నాన్నగారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓ, పండగ జరుపుకోవడానికి అమ్మా నాన్న వచ్చారన్నమాట. అవును, మీ సోల్మేట్ ఎక్కడ కనిపించట్లేదు?
సోల్మేట్ ఎవరమ్మా? ఆ, అదే నాన్న, నా రూమ్మేట్. మేమిద్దరం ఉంటున్నాం కదా. ఓ అయితే మనోహర్ని ఇంకా పరిచయం చేయలేదన్నమాట మీ అమ్మ నాన్నకి. మనోహరా? మనోహరి నాన్న నా ఫ్రెండ్. ఇద్దరం ఇక్కడే ఉంటున్నాం కదా. అంకుల్, మాకు టెంపుల్కి టైం అవుతుంది. అవునా? ఇంకా నేను ఈ పూటకి మీ ఇంట్లో కాఫీలు టిఫిన్లు లాగేద్దామని వచ్చానమ్మా. కానీ మీరేమో టెంపుల్ అంటున్నారు. సరే కానివ్వండి, నేను ఇంటికి వెళ్తాను. అమ్మా, మనోహర్ని అడిగానని చెప్పమ్మా. అదేంటమ్మా మనోహర్ అనుకుంటూ వెళ్తున్నాడు? ఆయన అంతేనండి, అదో రకం. నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఇలాగే కంగారు పెట్టేశాడు. తీరా చూస్తే మనోహరి అని తన స్నేహితురాలు. అవునన్నా, మనోహరిని అతను మనోహర్ అంటుంటాడు. మరి ఆ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదే? అదే నాన్న, పండగ అని తన ఊరు వెళ్ళింది. సరే నాన్న, పదండి గుడికి వెళ్దాం. సరే పద. అవునండి, గుడికి వెళ్దాం. ఒక నిమిషం నాన్న. ఇంటి ఓనర్ ఏంటి ఇలా సడన్ గా వచ్చి చంపేసినంత పనిచేశాడు? జాగ్రత్తగా ఉండాలి. పదండి నాన్న, పదండి. పదమ్మా, పదన్నా, పదమ్మా. పదండి. బాబు, పోనీ బాబు. నమస్కారం అమ్మా. పంతులు గారు. నమస్కారం సార్ గారు. మేము అడగగానే వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రండమ్మా, లోపలికి రండి. రండి. నాన్నమ్మకి రాధక్కి గుడికొస్తుందని చెప్పి తీసుకొచ్చాను. కానీ రాధక్కకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవటం లేదు. మరిప్పుడు రాధక్కకి మేమిక్కడికి వచ్చామని తెలిసేదెలా? ఒకవేళ ఇప్పుడు అక్కగాని రాకపోతే నానమ్మ ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. ఈ రాధేంటి ఎక్కడా కనిపించట్లేదు? రాధొస్తుందని చెప్పి రోషన్ చెప్పాడు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ రాధ రావట్లేదా ఏంటి? రోషన్, గుళ్ళో కూడా ఫోన్ ఏంట్రా? ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అంటే అమ్మా, మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వస్తానన్నాడు. వాడు ఎక్కడున్నాడో కనుక్కుందామని కాల్ చేస్తున్నానమ్మా. అక్క ఫోన్ కలవటం లేదు. ఏం చెయ్యాలి?
మనోహర్కి టెంపుల్కి వెళ్తున్నామని మెసేజ్ పెట్టాను. ఈ పాటికి ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయి ఉంటాడు. నా కోసం మనోహర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. సారీ మనోహర్. నాన్న వాళ్ళు ఇక్కడున్నన్ని రోజులు నీకు ఈ తిప్పలు తప్పవు. అయినా మనోహర్ దగ్గర ఇంకో తాళం చెవి ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటేనా అమ్మా. గుడి నుంచి వచ్చే వరకు ఈ ఇల్లు నా సొంతం. ఎంజాయ్ చేయడానికి నేను సిద్ధం. అమ్మా రాధా, మనం ఏ గుడికి వెళ్తున్నావు? పక్కన అశోక్ నగర్లో రాములవారి గుడింది నాన్న. అక్కడ పండగలు బాగా జరుగుతాయి. ఓహో, ఓహో, ఉగాది పచ్చడి. అర్జెంటుగా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకుని ఉగాది పచ్చడి లాగించేయాలి. బాబు ఆటో ఆపు. ఏమైంది నాన్న? ఎందుకంత కంగారుగా ఆటో ఆపమన్నారు? ఆటో తిప్పు బాబు, మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. నాన్న సడన్ గా ఇంటికి వెళ్ళాలి అంటున్నారు. కొంప తీసి ఇంటి ఓనర్ వలన ఏమైనా ఇబ్బంది అయిందా ఏంటి? ఇప్పుడు ఇంటికి ఎందుకు నాన్న? ఏమైందండి? గుడికి వెళ్తుంటే తిరిగి ఇంటికి వెళ్దాం అంటున్నారేంటి? ఏం లేదు, ఈ రోజు ఉదయాన్నే హార్ట్ అటాక్ సంబంధించిన టాబ్లెట్స్ నేను వేసుకోవడం మర్చిపోయాను. నాన్న హార్ట్కి సంబంధించిన టాబ్లెట్ క్రమం తప్పకుండా ఖచ్చితంగా వేసుకోవాలి. లేదంటే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఏదైతే అది జరుగుతుంది. నాన్నగారి ఆరోగ్యమే ముఖ్యం నాకు. పదండి నాన్న, వెళ్దాం. అది కాదు రాదా. పర్వాలేదమ్మా, వెళ్ళొద్దాం. చూడు, నా కూతురుని చూసి నేర్చుకో. అరే, నేను టాబ్లెట్ వేసుకోలేదన్న జాస్ కూడా లేదు నీకు. బాబు నువ్వు పోనీ. స్వామి, ఈ కొత్త సంవత్సరంలో నాకంతా మంచి జరిగేలా చూడు. మనోహర్ రెడీ అయి బయటికి వెళ్తే బాగుంది. నాకు మంచి అంటే స్వార్థం అనుకోకండి. నాకు మంచి జరగటం అంటే రాధే తన కూతురని దేవకి మేడంకి తెలియడం, వాళ్ళిద్దరూ ఒకటవడం. అప్పుడు రాధకింక ఎలాంటి టెన్షన్స్ ఉండవు కాబట్టి నా ప్రేమ విషయంలో క్లారిటీ రావడం, మేమిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకొని కాపురం పెట్టడం. చూసారా, నాకు మంచి అనుకున్న దాంట్లో ఎలాంటి స్వార్థమూ లేదు. నాన్న, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. నేను వస్తానమ్మా. టాబ్లెట్లు, వాటర్ ఇవన్నీ బయట ఎందుకు? 2 నిమిషాల్లో టాబ్లెట్ వేసుకుని వెళదాం. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తానుండండి. అమ్మా 2 నిమిషాలు అయిపోద్దమ్మా. ముందు లోపలికి వెళ్దాం పదా. నాన్న, ఏదైనా రాధ చేయబడితే అదిరిపోద్ది.
రాధా, మనం గుడికి వెళ్ళే ముందు తాళం వేసి వెళ్ళాం కదా, ఇప్పుడేంటి తాళం తీసుంది? దొంగలు ఎవరైనా దూరారా? రాజాది రాజాది రాజా. అసలు ఈ మధ్యకాలంలో దొంగలు ఎక్కువయ్యారు. ఈ రోజు ఈ దొంగ నా చేతిలోంచి తప్పించుకోలేడు. ఈ రోజు మనోహర్ దొరికిపోయాడు. నాన్న అడిగితే ఏమని సమాధానం చెప్పను. ఏం జరుగుతుందో ఏంటో. రాధా వాళ్ళు వచ్చినట్టున్నారే, ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి, ఇంటి తాళం తీసుంది కానీ ఇంట్లో ఎవరు కనిపించట్లేదే? ఇంట్లో ఎవరూ లేరేంటి? ఎవరొచ్చారు లోపలికి? డోర్ తీసి ఉంది. మనోహర్ లేడండి. ఇదేంటి, ఉగాది పచ్చడి ఎవరు తిన్నారు? మనం వెళ్ళేటప్పుడు ఇది ఇక్కడ లేదు కదమ్మా. నాన్న, నేనే ఇందాక తిన్నా, మర్చిపోయాను. ఏమ్మా, ఎవరైనా ఉన్నారా? లేదు నాన్న. ఇదేంటి, మనోహర్ లేడు. మరి తలుపు తీసుంది. ఏమైపోయాడు? ఓహో, ఇక్కడున్నాడా? ఏమండి, నేనే కంగారులో తాళం వేయడం మర్చిపోయాను. అందుకే నేను చెప్పాను తాళం నేను వేస్తానని. నీ మతి మరుపు సంగతి తెలిసి కూడా నిన్ను నమ్మాను చూడు. ఇప్పుడు టాబ్లెట్ల గురించి రాకపోతే తిరిగి వచ్చే వరకు తలుపు తీసే ఉండేది. నీ మతి మరుపుతో నేను చచ్చిపోతున్నాను. అవును పాపం, నా మతి మరుపు వల్లే మీకు ఇబ్బంది. అందుకే టాబ్లెట్లు నేనే మర్చిపోయాను. చేసింది తప్పు, పైగా నన్ను అంటున్నావు. అమ్మా నాన్న, ఆపండి ప్లీజ్. అవును, నా టాబ్లెట్స్ ఎక్కడా? ఓ, ఇక్కడ ఉన్నాయా? నాన్న నాన్న నాన్న, నేను ఇస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఉండండి. ఏంటి ఇప్పుడు వచ్చారు? టాబ్లెట్స్ త్వరగా తీసుకెళ్ళు. నాన్న. అమ్మో, కాస్త అయితే అడ్డంగా దొరికిపోయేవాడిని. అనవసరంగా రాధను అపార్థం చేసుకునేవాళ్ళు. సమయానికి రాధ పంపించిన మెసేజ్ చూశాను కాబట్టి సరిపోయింది. వీళ్ళు వెళ్ళిన వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. ఈసారి తాళం వేసి తాళం చెవి నా దగ్గర పెట్టుకుంటాను. ఇక అస్సలు నిన్ను నమ్మను. ఇప్పుడు నాన్న తాళం వేసుకుని తాళం చెవి తన దగ్గర పెట్టుకుంటే మనోహర్ లోపలి లాక్ అయిపోతాడు. ఇప్పుడెలా? మళ్ళీ మేము వచ్చేసరికి లోపలుంటే అది ఇంకా పెద్ద ప్రమాదం. ఇప్పుడెలా? పద, పదమ్మా. నాన్న పదండి. రండి.
అమ్మయ్యా. పదండి. ఓ గండం గడిచింది, కానీ నా దగ్గర ఉన్న తాళం చెవితో లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? బయటికి వెళ్ళకపోతే మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలి. బా, మళ్ళీ టెన్షన్. ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఎలాగైనా సరే బయటికి వెళ్ళాలి. అవసరమైతే ఈ కిటికీలు పగలగొట్టైనా వెళ్ళాలి. ఈ టైంలో తోసేస్తే రాధ మీద పడుతుంది. చావే చావు.